ధన్వంతరియే నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారి డబ్బులు ఖర్చు పెట్టి శ్రమ సమయం వృధా చేసి మనకు రిజల్ట్స్ లేక వదిలేసిన వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం. అయితే డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చిన్న రెమెడీ మీకు చెప్తాను. ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం, చాలా సింపుల్గా చేసుకునేది, తర్వాత ఖర్చు కూడా తక్కువ. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, జిమ్లకని దానికని దీనికని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి మీరు బరువు తగ్గించే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దీనికి కావాల్సింది ఏంటంటే ఉత్తరేణి గింజలు. ఉత్తరేణి చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఉత్తరేణి గింజలు అనేవి బరువు తగ్గడానికి అద్భుతమైన ఔషధం అన్నమాట. దీన్ని ఆయుర్వేదంలో అపామార్గ తండులాలు అని అంటారు. ఉత్తరేణి బియ్యం అని కూడా అంటారు కొంతమంది. ఎందుకంటే ఈ ఉత్తరేణి గింజలని మనము ఆ పొట్టు తీసి కనుక చూస్తే కొంచెం బియ్యం లాగానే కనపడతాయి, తెల్ల తెల్లగా. ఉత్తరేణి బియ్యము అని అంటారు, లేకపోతే ఉత్తరేణి గింజలు అంటారు, ఉత్తరేణి విత్తులు అంటారు. అపామార్గ తండులం. తండులాలంటే ఆయుర్వేదంలో కూడా అదే చెప్పారనమాట. తండులాలంటే మనకి బియ్యం అనమాట. అపామార్గ నుంచి వచ్చే బియ్యానికి అపమార్గ తండులం అని పేరు పెట్టారు. తెలుగులో మనకి ఉత్తరేణి గింజలు లేకపోతే ఉత్తరేణి బియ్యం అని కూడా అంటారు. సో హిందీలో మీరు రాసుకోండి, హిందీలో దీన్ని లట్ జీరా అని అంటారు. లట్ జీరా మీకు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఆన్లైన్లో మీకు దొరుకుతాయి. లట్ జీరా, LATJEERA, లట్ జీరా అని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. లేకపోతే ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో కూడా మీకు ఈ ఉత్తరేణి గింజలు అనేవి దొరుకుతాయి. తర్వాత చిరుచిట ఆర్ చిరుచింట అని కూడా అంటారు. చిరుచింట అని కూడా హిందీలో అంటారు. దీన్ని అపమార్గ సీడ్స్ అని కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని తెప్పించుకోవచ్చు. ఇవి సీడ్స్ మనకి దొరుకుతాయి. అయితే కొన్నిసార్లు మనకి సీడ్స్ ఈ పొట్టుతోనే వస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు కొంచెం తీసుకొచ్చిన తర్వాత దంచేసి ఆ పొట్టును చెరిగేసి ఆ లోపల ఉన్న మనకి బియ్యం మనము దాన్ని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వాడే విధానం ఎట్లా అంటే ఫ్రెండ్స్, మీరు ఏం చేయండి అంటే దీన్ని అపామార్గ తండుల పాయసం అని ఆయుర్వేదంలో చెప్పారనమాట. అపామార్గ తండుల పాయసం. దీనికి ఏం చేయాలంటే మామూలుగా మనం బియ్యంతో మనం పాయసం వండుతాం కదా, మనం అదేవిధంగా ఈ అపమార్గ అంటే ఉత్తరేణి బియ్యంతో కూడా మనం పాయసం వండుకోవచ్చు అన్నమాట. మామూలుగా పాలు తీసుకొని, అంటే ఒక పావు లీటర్ పాలు తీసుకోండి. దాంట్లో ఒక 50 గ్రాముల నుంచి లేకపోతే 100 గ్రాములు సరిపోయేంత మీకు తీసుకునే, లేకపోతే మీ ఇష్ట ప్రకారము 50 నుంచి 100 గ్రాముల ఈ బియ్యాన్ని వేసి, ఈ ఉత్తరేణి బియ్యాన్ని వేసి మీరు పాయసం లాగా వండండి. అంటే ఆ ఉత్తరేణి గింజలు కూడా పూర్తిగా మంచిగా ఉబ్బి మనకు బియ్యం వండిన తర్వాత ఏ విధంగా అవుతుంది అదే విధంగా అవుతుంది అన్నమాట. సో పాయసం తర్వాత తయారవుతుంది. దాంట్లో మీరు కావాలంటే రుచి కొరకు మీరు కొంచెం చక్కెర కూడా కలుపుకోవచ్చు, లేదా బెల్లం కలుపుకోవచ్చు. కలుపుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం పూట తాగండి. డియర్ ఫ్రెండ్స్, దీంట్లో మీకు అద్భుతమైన విషయం ఏంటంటే మనకి ఆయుర్వేదంలో ఏమని చెప్తారంటే భస్మక అగ్ని అని అంటారు అనమాట. అంటే కొంతమందిలో ఏది తిన్నా కానీ అది క్షణాలలో జీర్ణమైపోతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది అనమాట. సో అలాంటి వారి కొరకు ఇది మనకు చెప్పిన ఒక అద్భుతమైన యోగం అనమాట. ఒబేసిటీలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆకలిని అద్భుతంగా తగ్గిస్తుంది. కొంతమందిలో ఒకసారి తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు లేకపోతే ఆ రోజంతా, కొంతమందిలో నెక్స్ట్ డే వరకు కూడా ఆకలి కాదనమాట. ఆకలి కాకపోయినా కానీ నీరసము, నిస్సత్తువ ఇలాంటివి ఏవి ఉండవు. ఆకలిని తగ్గిస్తుంది, తర్వాత మనకి ఎటువంటి నీరసం ఉండవు. కాబట్టి వెయిట్ లాస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందిలో ముఖ్యంగా థైరాయిడ్ పేషెంట్స్, హైపోథైరాయిడిజంతో బాధపడే వాళ్ళలో ఈ వెయిట్ అనేది చాలా అంటే కష్టం అనమాట. అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ లాస్ కాదు. అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనదన్నమాట. దీని కొరకు ఏం చేయాలంటే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయసం రూపంలో తీసుకోవచ్చు, లేదా ఈ పొడిని అంటే మీరు ఏం చేయాలంటే అపమార్గ ఈ సీడ్స్ లేకపోతే విత్తుల యొక్క పొడి ఒక 5 గ్రాములు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపి ప్రతిరోజు పరగడుపున తీసుకోండి. ముఖ్యంగా ఇది హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న ఒబేసిటీ పేషెంట్స్కి ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఉత్తరేణి గింజలలో ఉండే ఒక అద్భుతమైన ఒక గుణం ఏంటంటే ఒకటేమో ఆకలి తగ్గిస్తుంది, రెండేమో ఈ ఒంట్లో పేరుకుపోయిన నీరు, అంటే కొంతమంది పేషెంట్స్కి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను కదా ఈ హైపోథైరాయిడిజం వాళ్ళకి ఈ కొవ్వుతో పాటు నీరు కూడా చేరి శరీరం అంతా ఉబ్బి ఒక రకంగా కనపడుతుంది అనమాట. అసలు వాళ్ళు నడుస్తుంటేనే ఒక బెలూన్ నడిచినట్టు లేకపోతే ఒక బస్తా నడిచినట్టు కనపడుతుంది.
ఆ నీరంతా కూడా దిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది అద్భుతమైన డయూరిటిక్, అంటే కిడ్నీ యొక్క యాక్టివిటీని పెంచి శరీరంలో కణకణాల్లో కణజాలాలలో టిష్యూస్లో పేరుకొని పోయి నిలువ ఉన్న నీటిని మొత్తం లాగేస్తుంది అనమాట. దాంతో ముందుగా నీరు లాగి బరువు తగ్గుతారు, తర్వాత మెల్లమెల్లగా ఫ్యాట్ డిజాల్వ్ కూడా అవుతుందన్నమాట. సో మెల్లమెల్లగా అవుతుంది. సో ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి, మీరు తగ్గే వరకు చేయండి. దీంతో ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ. దీనికి అనుగుణంగా మీకు తోచిన ఈ శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయండి. తర్వాత ఇంకా ఈ సీడ్స్లో ఉండే, ఇప్పుడు నేను చెప్పిన ఈ అపమార్గ విత్తుల్లో ఉండే ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒబేసిటీ అనేది కేవలము నార్మల్ వ్యక్తిలో కాకుండా డయాబెటిక్ ఒబేసిటీస్ ఉంటుంది కదా, ఒబేసిటీ ప్లస్ డయాబెటీస్తో బాధపడే వాళ్ళు, తర్వాత కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కొంతమందికి, ఓవర్ వెయిట్, తర్వాత షుగరు, తర్వాత కొలెస్ట్రాల్, తర్వాత హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కూడా ఇది అద్భుతంగా సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి కొలెస్ట్రాల్లో ట్రైగ్లైసరైడ్స్, టీజీ అంటారు, ట్రైగ్లైసరైడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి రీసెర్చ్ ప్రకారం, అంటే లేటెస్ట్గా దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ జరిగిన దాని గురించి మనం చూస్తే హైపోట్రైగ్లైసిరైడీమియా అంటారంటే రక్తంలో పేరుకొనిపోయిన ట్రైగ్లైసరైడ్స్ను తగ్గించే గుణము ఉంది. రెండవది హైపోకొలెస్ట్రాలీమియా, అంటే రక్తంలో పేరుకొనిపోయిన ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. తర్వాత యాంటీ హైపర్టెన్సివ్, అంటే ఎక్కువగా, అంటే మందులు వాడుతున్నా కానీ మనకి కంట్రోల్ కానీ, బ్లడ్ మనకి హై బీపీ అనేది కూడా దీంతో కంట్రోల్కి వస్తుంది. మామూలుగా వాడే మందులకి ఇది తొందరగా రెస్పాండ్ అవుతుంది అనమాట. తర్వాత యాంటీ హైపర్ గ్లైసెమిక్, అంటే రక్తంలో ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సూట్ అవుతుంది అనమాట. రక్తంలో షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ట్రైగ్లైసరైడ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి ఈ ఇప్పుడు చెప్పిన ఈ యోగము లేదా ఈ అపమార్గ పౌడర్, సీడ్స్ పౌడర్ అనేది హ్యాపీగా వాడుకోవచ్చు, నిస్సందేహంగా, నిస్సంకోచంగా వాడుకోవచ్చు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనకి అద్భుతమైన సింపుల్ పరిష్కారాన్ని మనకు అందించిన ఆయుర్వేద మహర్షులకి మనము సదా కృతజ్ఞతలు తెలుపుతూ, జై ఆయుర్వేద.